హలో గాయ్స్, వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈరోజు మన వీడియోలో ఎంతో మంది మహానుభావుల్లో కొంతమంది కొండెరిప్పుకులు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు మనం జర్నలిస్ట్ని, రిపోర్టర్స్ని వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఎట్లా అంటే వీళ్ళు సినిమాకి ఒక పారాసైట్స్ అన్నట్టు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కూడా కొంతమంది గురించి మాట్లాడదాం, బట్ వీళ్ళు ఎలాంటి రిపోర్టర్స్ కాదు, జర్నలిస్ట్ కాదు, ఎలాంటి రివ్యూవర్స్ కూడా కాదు. ఇది మనలో ఉన్న ఆడియన్స్ మాత్రం, ఇలాంటి ఆడియన్స్ కాదు, టాక్సిక్ ఫ్యాన్స్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి ముందు మన ఇంట్రో వస్తుంది. అది ఎర్లీ 2000s కాలం. సినిమా ఫ్యాన్స్ ఎలా ఉండేవాళ్ళంటే, వాళ్ళ హీరో మూవీ రిలీజ్ అవుతుందంటే రక్తదానాలు, అన్నదానాలు ఇలాంటి చాలా యాక్టివిటీస్ చేసేవాళ్ళు. ఆ దానాల వల్ల ఆ ఒక్క రోజున ఒకరి ఆకలి తీరేది. ఆ పరంపర ఈ రోజుకి కూడా సాగుతుంది. అలానే ఇప్పుడు అలాంటి దానాలు చేస్తలేరు అని కాదు, ఇప్పటికీ చేస్తున్నారు. కానీ ఆ దానాలు ఇప్పుడు మనుషులకు కాదు, కటౌట్లకు చేస్తున్నారు. ఎర్రిపోకు నా కొడుకులు లీటర్ల పాలాభిషేకాలు, చేతులు కట్ చేసుకొని రక్తంతో బొట్లు పెట్టడాలు. ఏంది వీడు ఇంత అగ్రెషన్ గా మాట్లాడుతున్నారని చూస్తున్నారా? ఒక క్లిప్ ప్లే చేస్తా, మీరే చూడండి. ఒకడేమో బాటిల్తో నెత్తి బగలు దింకొని దాంతో కటౌట్కి బొట్లు పెడుతున్నాడు, ఒకడేమో చేతి కట్ చేసుకొని పెడుతున్నాడు. ఇవన్నీ మీ పేరెంట్స్ చూడాలి, ఇంట్లో కూడా రానియరు మిమ్మల్ని. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. అసలు ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? అంటే వేరే హీరో ఫ్యాన్స్ కంటే మేమే గొప్ప అని భజన చేసుకోవడానికి ఇదంతా మీరు ప్రూవ్ చేస్తుంది. సరే, మీరు ఇవన్నీ చేస్తున్నారు అంటే మీ హీరో ఏదో ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాడు అని చేస్తున్నారు. కానీ మీ హీరోకి ఒక్క 1% కూడా ప్రౌడ్ ఫీలింగ్ ఉండదు. మీ మెంటర్ నా కొడుకులు ఇంకేం చేస్తారన్న భయంతోనే ఉంటారు. హీరో దాకా వదిలేసారా మీ పేరెంట్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మీ ఊళ్ళకి నా కొడుకు ఏమైపోతాడన్న భయం పెంచుతున్నారు మీరు. నిన్ను అన్న పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా? మార్రా ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న బ్యాచ్ ఒకటైతే, ఇప్పుడు మాట్లాడుకునే బ్యాచ్ దారుణం. ఈ నా కొడుకులు వాళ్ళ హీరో ఇమేజ్ ని పెంచుకోవడానికి వేరే హీరో ఫ్యాన్స్ ని, వాళ్ళ ఆ హీరోని డిసేబిలిటీ పైన, పర్సనాలిటీ పైన, అన్నిటిపైన క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ట్రోల్ చేస్తూ ఉంటారు. నిజంగా చెత్త మనుషులు, చెత్త బతుకులు. అయినా నీ హీరో నా హీరో ఏంట్రా? నీ ఫ్యామిలీయా? నీ రక్త సంబంధమా? గట్టిగా మాట్లాడితే అక్రమ సంబంధానికి కూడా అర్హత లేదు. ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు, ఎక్కడ చేస్తారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. సహజం. ఇలాంటి పిచ్చనా కొడుకులందరికీ అనుకూలంగా ఉండే ప్లాట్ఫామ్ ట్విట్టర్. అంటే ఈ స్క్రాప్ అంతా అక్కడనే ఉంటుంది. ఈ టాక్సిక్ గర్ల్ ఎంత దిగజారుతారంటే, వాళ్ళ పేరెంట్స్ని వేరే వాడు ఎంత నీచంగా మాట్లాడినా ఊరుకుంటారు. కానీ అదే వాళ్ళ హీరోని ఒక మాట అంటే వాడిని కాందాన్ని మొత్తాన్ని అటు 7 తరాలు ఇటు 7 తరాలు మొత్తం అందరిని వేసుకుంటారు. కానీ నీ అమ్మని తిట్టినా, నీ చెల్లిని తిట్టినా, నీ అక్కని తిట్టినా, కానీ నీ హీరోని ఎక్కడ తీసాలా? ఎర్రపు అది నా సంస్కారం. నువ్వు ఒక్కడివే టార్గెట్, ఇక్కడ ఏ హీరో ఫ్యాన్ టార్గెట్ లేదు. అరే, నీ హీరోకి వేలలో ఉంటారు రా ఫ్యాన్స్, అందులో నువ్వు ఒకడు ఉన్నవని కూడా తెలియదు ఆయన కరెక్ట్ గా. అట్లాంటి వాని గురించి నువ్వెందుకు నీ పేరెంట్స్ ని డిగ్రేడ్ చేస్తున్నావు అందరి ముందట? అరే మా చిన్నప్పుడు మా హాస్టల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తుందిరా నాకు. సేమ్ ఇట్లాంటిదే. ఒకడికి వాడి పేరు పర్లేదులే, వాడి పేరు నరేష్ రా. వాడికి బేసిక్గా వాడికి మతిస్థిమితం లేదు. వాడికి మహేష్ బాబు అంటే పిచ్చిరా, చాలా ఇష్టం. మహేష్ బాబుని ఏమన్నా అంటే మిగతా వాళ్ళని కురికేటోడు, చేసేటోడు, చాలా ఇబ్బంది పెట్టేటోడు. కానీ వాడికి మతిస్థిమితం లేదు. హీరో గురించి మాట్లాడుతున్నాడు, ఓకే. వాడికి పేరెంట్స్ గట్రా వాడికి వాళ్ళు కూడా ఎవరు లేరురా. వాళ్ళ గురించి మాట్లాడితే మాత్రం అంతకంటే ఎక్కువ రియాక్ట్ అయ్యేటోడు. అదే కదా, పిచ్చోడుకున్న సెన్స్ కూడా లేదు ఈ పిచ్చనమ్మ కొడుకులకి. ఈ బ్యాచ్ పనిగొట్టుకొని మరి ట్విట్టర్లో హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హీరో వాడు అభిమానించే హీరో కంటే కొంచెం ఎదిగితే చాలు, కొడుకులు పర్సనాలిటీ పైన, ఆయనకున్న డిజబిలిటీ పైన మొత్తం ఇట్లా రోస్ట్ చేసి పడేస్తారు కొద్ది రోజులు. ఎట్లా అంటే వాని సినిమా ఆడొద్దు అన్న ఒక కంకణం కట్టుకొని కూర్చుంటారు ఇట్లా. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అండ్ వాళ్ళు హేట్ చేసే హీరో మూవీకి మంచి బజ్ తోటి రిలీజ్ అవుతుందంటే చాలు, అయిపోయి ట్విట్టర్లో డ్యూటీ ఎక్కుతారు, హేట్రెడ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అసలు లేనిపోని అన్ని రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు మూవీ పైన. అరే, అక్కడ హాలీవుడ్ డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరూ మన మూవీస్ని ప్రేజ్ చేస్తున్నారు లిటరల్గా. అసలు పడి కోసుకుంటున్నారు సినిమాల గురించి. మన వాళ్ళకి అంటే అంత ప్రేజ్ చేస్తున్నారు, చూసి ఇన్స్పైర్ అవుతున్నారు మన సినిమాలను చూసి. మనం మాత్రం ఇంకా అదే పట్టుకొని ఒక ఎర్రిపుకు మిస్కన్సెప్షన్తో నుండి వాడు ఎదుగుతే నాకు నచ్చదు కడుపు మంటతోటి ఎన్ని రోజులు బతుకుతారు ఇంకా? అరే, లిటరల్గా మనం ఇండస్ట్రీని మనమే డిగ్రేడ్ చేస్తున్నాం బయట. ఇప్పుడు ఇండియాలో మన TFI ఒక పెద్ద ఇండస్ట్రీగా గుర్తింపు తెచ్చుకుంది, గ్లోబల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకుంది. బాహుబలి, RRR, పుష్ప, కల్కి, హనుమాన్
ఇట్లాంటి చాలా మూవీస్ చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నాయి, అందరికి ఇంకా మన ఎగ్జిస్టెన్స్ని తెలుపుతున్నాయి. అది చూసి మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి యాక్చువల్గా. అయినో వీళ్ళు ఎంత చెప్పినా మారరు. బట్ ఎవరైనా ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళైనా, కొత్తగా TFI అనేది మూవీస్ అన్ని అలవాటైన వాళ్ళైనా అలా మారకుండా ఉంటారు అనే ఒక ఉద్దేశంతో తీస్తున్నాం ఈ వీడియో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.